నమస్తే, వెల్కమ్ టు VSK న్యూస్ టీవీ. విశ్వాసానికి తెలంగాణకు చాలా దగ్గరి సంబంధం ఉంది అంటారు. విశ్వసనీయతకు, అనురాగానికి, కృతజ్ఞతకు తెలంగాణ ప్రజలు చాలా పెట్టింది పేరు అనేది ఇతరుల నుంచి చాలా సందర్భంలో మనం వింటూ ఉంటాం. ఆప్యాయత, అంతస్తులు చూడకుండా, ప్రతిఫలాపేక్ష చూడకుండా సహాయం చేయడం కానీ, స్నేహం చేయడం కానీ చూస్తూ ఉంటాం. కానీ అందుకు భిన్నంగా కొందరు తెలంగాణలో పుట్టి తెలంగాణ అని చెప్పుకుంటూ, మేము కూడా తెలంగాణ ఉద్యమకారులు అంటూ చెప్పుకుంటూ తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బతీసేలా, స్వార్థ ప్రయోజనాలకు తన తిత్తి నిండడానికి, ఏ అశుద్ధమైన తినడానికి, ఎట్లాంటి అక్రమ సంపాదనలు చేయడానికి కొంతమంది ఉంటూ ఉంటారు. వాళ్ళకు విశ్వసనీయత ఉండదు, కృతజ్ఞత ఉండదు. అవకాశం వచ్చినప్పుడల్లా తమ సొంత ప్రయోజనాల కోసమే విలువలకు ప్రాధాన్యత ఇవ్వకుండా నీచ పనానికైనా దిగజారుతారని చెప్పడానికి తెలంగాణలో కొంతమంది పిడికెడి మంది ఉన్నారు. దాంట్లో మనం తరచూ చూస్తూనే ఉంటాం. రాజకీయ నాయకులు ఎక్కువగా ఉంటారు. కానీ కొందరు మేము మేధావులము, మేము అధ్యాపకులము, మేము ప్రొఫెసర్లము అని చెప్పుకునేట్టు కూడా కొందరు ఏ ఎండగా కొడుకు పడే వాళ్ళు కూడా చూస్తూ ఉంటాం. అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఆశిస్తారు, పదవులు పొందుతారు. పదవి మళ్ళీ పునరావృతం కానప్పుడు, అంటే పదవి కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ పదవి ఉన్నప్పుడు మళ్ళీ ఆ అధినాయకుడి మీద, అంటే ఇప్పుడు కేసీఆర్ మీద, ఎందుకంటే ఆ ప్రభుత్వమే ఉంది కాబట్టి కేసీఆర్ని సమర్థించే ఉద్దేశం కాదు, వీళ్ళ విశ్వసనీయతలో ఉన్నటువంటి ద్రోహం గుణం గురించి చెప్పడానికి. అట్లాంటి నాయకుల్లో ప్రధానంగా తరచూ నేను చెప్తుంటాను ఇద్దరు పేర్లు. ఒకటి బిఎస్ రాములు అండ్ ఇప్పుడు గంటా చక్రపాణి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి బీసీగా నియమితుడయ్యారు గంటా చక్రపాణి గారు. ఇతను బీసీ కమిషనర్గా చేసినటువంటి బిఎస్ రాములు గారు. వీళ్ళిద్దరూ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో వాళ్ళ పాత్ర ఉందా అంటే ఓ మేరకు ఉందని చెప్పచ్చు. మేము సైతం అన్న, అంటే ఎందుకంటున్నానే లేదు అని చెప్పేంత మూర్ఖత్వం నాలో లేదు. వీళ్ళది కీలకం అని చెప్పడానికి నేను శాసించను. ఎందుకంటే ఎంతోమంది అమరుల త్యాగాలు, ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు, సంఘాలు, కులాలు ఉద్యమం చేసినట్ల వీళ్ళు చేసింది ఏదో చిన్నపాటిగా సరిపోతుందంతే. అయితే అప్పుడు వాళ్ళు ఉద్యమంలో భాగంలో ఉన్నారు. వాస్తవమే, వాళ్ళని గౌరవించి కేసీఆర్ గారు ఉన్నత పదవులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొనసాగించాలి, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తుంటారు. బిఎస్ రామరావు గారు అంతే, చేసిన రోజు చేశాడు, పదవి మళ్ళీ పొడిగించలేదని కేసీఆర్ని విమర్శించారు. పర్లేదు, కేసీఆర్ని విమర్శించుకోండి, తిట్టండి, మాకు అభ్యంతరం లేదు. మీరు వ్యక్తిగతంగా రాజకీయంగా కేసీఆర్ని ఏమన్నా మాకు సంబంధం లేదు. కానీ తెలంగాణకు, తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణ మూల సిద్ధాంతాలకు, తెలంగాణ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారే. మీరు వ్యక్తిగతంగా తెలంగాణ వాదానికి, తెలంగాణ ఇజానికి, తెలంగాణ కీర్తికి, తెలంగాణ భావజాలానికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తూ, దానితో పాటు ఎవరైతే తెలంగాణ పదాన్ని నిషేధించి తెలంగాణ అంటేనే గిట్టుబాటు చేయడం, తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేయడం, కాంగ్రెస్కి అనుకూలంగా పనిచేయడం చాలా విడ్డూరంగా ఉంది. మీరు పదవులే కావాలి, మాకు ఆ సంపదే కావాలి, ఆ కీర్తి ప్రతిష్టలే కావాలి, దాని ద్వారానే మాకు ఆత్మతృప్తి పొందుతుందని మీరు అనుకుంటే అది మీ అవివేకం అనే చెప్పాలి. ఎప్పుడైతే కేసీఆర్ను విమర్శిస్తారో, కేసీఆర్ని గుట్టు తెలిసి ఉంటుందో వాళ్ళని రేవంత్ రెడ్డి చేరదీయడం, లేదా ఇతర పార్టీలు బీజేపీ పార్టీ కూడా చేరదీయడం సహజమే కదా. శత్రువును జయించాలి అంటే శత్రువు యొక్క ఆయుపట్టు తెలిసినటువంటి మిత్రులని లొంగ తీసుకోవాలి. అలాంటి ద్రోహులు, ఔరంగజేబులు ఈ చక్రపాణి అండ్ బిఎస్ రాములు అని చెప్పాలి. ఆ తెలంగాణ ద్రోహించేటువంటి ఈ తైలాలకు కక్కుతుపడి, ఈ అక్రమ సంపాదనకే అలవాటు పడి, మరి ఈ సంపాదనతో మీ ఫ్యామిలీస్కి ఏం పెడుతున్నారు, ఏం పెడతారు, ఎట్లా మనసొస్తుందో మీకు ఆ రక్తం కూడా తీసుకెళ్ళి ఎలా తెప్పించాలనుకుంటున్నారో అయితే మాకు అర్థం కాలే. కానీ ఇక్కడ గంటా చక్రపాణి గారికి అంబేద్కర్ యూనివర్సిటీ బీసీగా నియమించడం నాకైతే అభ్యంతరం లేదు. కానీ వీళ్ళు ఏదో సమర్థులని, వీళ్ళేదో పొడుస్తారని అయితే కాదు. ఎందుకంటే ఈ అసమర్థుడు, ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు
ఈ అనాలోచిత వ్యక్తి వల్లనే కేజీపీఎస్ తెలంగాణ కమిషన్, ఉద్యోగ కమిషన్, గ్రూప్ కమిషన్, పేపర్ లీకేజీ ఇతని కాలంలోనే కదా, ఇతని అసమర్థతే కదా, ఇతని వల్లనే కదా అప్రతిష్ట పాలైన తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ ప్రభుత్వం. ఇట్లాంటి మూర్ఖుణ్ణి, నీచుల్ని కేసీఆర్ యొక్క సూత్రాలు చెప్పాడనో, కేసీఆర్ యొక్క రహస్యాలు చెప్పాడనో, కేసీఆర్ని బాగా విమర్శిస్తున్నాడని చెప్పి ఇతనికి అదనం ఎక్కించడం, తైలాలు ఇవ్వడం, నిజంగా వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఎలా ఇస్తారో వాళ్ళకి సిగ్గులేదు. మరి తీసుకునేటప్పుడైనా మీ ఆత్మ పనిచేయాల్సింది. ఇట్లాంటి సూడో మేధావులు, ఇట్లాంటి స్వార్థ రాజకీయాల నాయకులను, ఇట్లాంటి మూర్ఖులను దేవుడు క్షమిస్తాడేమో కానీ తెలంగాణ సమాజం మాత్రం క్షమించకూడదు. సిగ్గుపడాలి. ఇట్లాంటి మనుషులు, ఈ మనుషులతో కలిసి మనం ఉన్నాం, ఈ మనుషులు కూడా మనలాంటి తెలంగాణ వాదుల్లో కూడా ఒక పార్ట్ అయి ఉన్నారు అని సిగ్గుపడుతున్నాం. ఇట్లాంటి తెలంగాణ ద్రోహులు, ఇట్లాంటి నీచ నికృష్ట స్వార్థ రాజకీయ వ్యక్తులు మేధావులని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు. ఆయనకు అంబేద్కర్ పదవి, అంబేద్కర్ వీసీకి కాదు, ఉస్మానియా వీసీకి ఇచ్చిన నాకు అభ్యంతరం లేదు. కానీ అర్హత ఏమిటి? గ్రూప్ పేపర్ లీక్ చేయడమైన అర్హతన? అసమర్థంగా కేసీఆర్ ఉద్యోగ కల్పన ఇప్పించకుండా కుట్ర చేసిన దాంట్లో ఉద్యోగాల వైఫల్యం చెందడంలో కూడా మరి పార్టీలు ఏమైనా సహకరించాడని ఇప్పుడు అనుమానాలు వస్తూ ఉన్నాయి. అందుకే కావాలి గంటా చక్రపాణికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ఈ పదవి వచ్చిందని నేనైతే ఆరోపిస్తున్నాను, నేనైతే వ్యాఖ్యలు చేస్తున్నాను. చూద్దాం మరి గంటా చక్రపాణి ఏ పార్టీకి గంట దింపుతాడో, వీసీగా మరి ఆయన సాధించి అంబేద్కర్ యూనివర్సిటీని ఎంత అభ్యుదయంగా నడిపిస్తాడో మనం చూడబోవాం. ఎందుకంటే కఠినమైన శిక్షణ, కఠినమైనటువంటి పట్టుగా చేస్తాడు కేసీఆర్ అని చెప్పి అందులో మీరే విమర్శిస్తుంటారు. అట్లాంటి కేసీఆర్ దగ్గరే అటర్ ఫ్లాప్ అయినటువంటి ఇతను అవినీతి, జాడ్యము, అణువణువున కుట్రలు, కుతంత్రాలు, అక్రమం, అవినీతి కాంగ్రెస్ పాలనలో ఇతడు ప్రగతి సాధిస్తాడనుకోవడం నాకైతే నమ్మకం లేదు. వేచి చూద్దాం ఏం జరగబోతుంది.